ప్రైజ్ ద లార్డ్. మనందరికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికి వందనాలు. దేవుని వెళ్ళారా, నిన్నటి దినాన ఈ మణికంఠ స్వామి మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది. గూగుల్ పే, ఫోన్ పే, ఇతడు సింబల్స్ లేకుండా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు సంపాదిస్తాడని ఒక వీడియో పెట్టాను. అది సత్యం కనుక అనేక మందికి చేరుతుంది కనుక నిన్నటి దినాన స్ట్రైక్ వేసి ఈ జాన్ పాల్ ఆ వీడియోని రిమూవ్ చేయించాడు. అయితే ఇబ్బంది ఏం లేదు, సత్యం కనుక సత్యం ఎలాగైనా సరే యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా సత్యం ఎవరికైనా చేదుగా ఉంటుంది. అయితే ఈరోజు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఆ వీడియో చాలా మందికి చేరలేదు, ఎందుకు మళ్ళీ ఈరోజు ముందుకు రావడం జరిగిందంటే, ఈ జాన్ పాల్ ఎవరైతే మణికంఠ ఉన్నాడో చాతవాడి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇతను వెంబడిస్తున్న వాళ్ళంతా చాతవాడి ఫ్యామిలీ. నిన్నగాక మొన్నటి దినాన వీళ్ళందరూ కలిసి ఒక లైవ్ పెట్టి శాలేం రాజు గారి గురించి, నా గురించి, మీరు గూగుల్ పేలు, ఫోన్ పేలు స్క్రీన్ మీద పెడతా ఉన్నారు, స్కానర్లు పెట్టి డబ్బులు అడుక్కుంటున్నారని కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. జాన్ పాల్ ఏం తక్కువ తినలేదు అనడానికి ఈ వీడియో యొక్క నిదర్శనం. జాన్ పాల్ యొక్క లైవ్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, గూగుల్ పే, ఫోన్ పే అని కనిపించదు, కానీ తన స్క్రీన్ మీద డిస్ప్లే నెంబరు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ అని స్పష్టంగా ఆధారాలతో ఈరోజు నేను మీకు నిరూపిస్తాను. ఇతను ఎంత యాక్టింగో, ఎంత కన్నింగ్ కమల్ హాసనో ఈరోజు మీకు అర్థమైద్ది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. వందనాలు బ్రదర్. మీ పేరేంటి? నా పేరు సంతోష్ అండి. ఏదో అక్కడ ఏదో ఉంది పే ఏదో సరే. బిసైడ్స్ మీ నో అదర్ గాడ్ అని ఉందండి, అది దేవుని వాక్యం. ఓకే. జాన్ పాల్ గారు, ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి, అడగొచ్చా? అడగను బ్రదర్. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా రోజుల నుంచి ఆన్లైన్ బెగ్గర్స్ దాని కొరకు మీరు ఫైట్ చేస్తున్నారు కదా. ఓకే, అయితే బ్రదర్, ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన పెట్టిన నంబర్ కి ఫోన్ పే గానీ యూపీఐ ఐడియా ఉందా అండి? దానికి ఏమన్నా చేస్తారా ఏంటి? ఏం బ్రదర్, అర్థం కాలేదు. చేస్తారా ఏంటి అంటున్నా. ఏం చేస్తారండి అంటే ఎందుకు అంటున్నా. ఇక్కడ చూడండి, ఆ బ్రదర్ అడిగారు, మీరు వాడుతున్న నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఏమైనా ఉందంటే, ఏం బ్రదర్ చేస్తారా ఏంటి అన్నాడు. మళ్ళీ రెండోసారి కూడా అదే మాట అన్నాడు. తర్వాత ఇతను ఎంత నటిస్తాడో ఒకసారి చూడండి మీరు. ఆ బ్రదర్ అడిగాడు, ఏం చేయాలి బ్రదర్ అన్నప్పుడు దాని గురించి వివరణ ఇచ్చాడు. ఆ ఫోన్ పే నెంబరు ఫోన్ పేనా గూగుల్ పేనా అడిగితే దాని గురించి చెప్పకుండా సోదంతా చెప్పాడు. ఒకసారి వినండి. లేదు, మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీకు ఆ నంబర్ కి యూపీఐ ఐడి ఉందా? నా ప్రశ్న అదే అండి. అంటే ఇప్పుడు మీకు నా స్క్రీన్ కంప్లీట్ కనపడుతుందా? కనిపిస్తుంది, క్లియర్ గా ఉంది. ఆ కంప్లీట్ చదవండి పూర్తిగా ఏముందో. లైవ్ ఉందండి, పాస్టర్ జాన్ పాల్ అని ఉంది, నంబర్ ఉంది, మీది నంబర్ ఉంది కదా. అక్కడ మీకు జీపే లేకపోతే ఫోన్ పే ఈ టైప్ ఏమైనా కనిపిస్తున్నాయి? బ్రదర్, నేను అడిగింది సింపుల్ గా, లేదా అంటే ఎంత అడిగే అతను చాలా క్లారిటీగా అడిగాడు. ఆ నెంబర్కి ఫోన్ పే గూగుల్ పే ఉన్నాయా అని అడిగాడు. అక్కడ సింబల్స్ ఉన్నాయా, సింబల్స్ లేవా అని అడగలేదు. దాన్ని దాటేయడానికి జాన్ పాల్ శత విధాల యాక్టింగ్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి. మిస్యూజ్ అవుతుందంటే ఎంత మిస్అండర్స్టాండింగ్ అవుతుందంటే అదే 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 విను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు కంప్లీట్ గా ఫోన్ ని పక్కన పెట్టేస్తారు. అంటే ఆ నంబర్లు ఎత్తలేక, ఫోన్లు ఎత్తలేక పక్కన పెట్టేస్తారు. అదే అదే ఆ బ్రదర్ అడిగింది ఏంటండి, ఫోన్ పే గూగుల్ పే ఉందా అని అడిగితే దానికి సమాధానం చెప్పాలి. కానీ ఒక్కొక్కసారి నేను ఆ ఫోన్లు ఎత్తలేను, ఆ ఫోన్లు ఎత్తగా నేను అసలు లోపల పెట్టేస్తాను, ప్రతి ఒక్కడికి నేను సమాధానం చెప్పాలి నా వీడియోస్కి, అందుకని నేను నా ఫోన్ నెంబర్ పెట్టుకున్నాను అన్నాడు. అంటే ఎంతవరకు స్పష్టంగా అతనికి అర్థమైంది. తర్వాత ఏమన్నాడో ఒకసారి వినండి. లేకుంటే వేయారు కదా అండి. అది ఫస్ట్ క్వశ్చన్ అండి, దానికి మీరు తర్వాత ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు చెప్పారు అంటే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సింపుల్ గా ఏంటంటే, మీకు 2 నంబర్లు ఉన్నాయి కదా బ్రదర్. అంటే ఇంతకు ముందు నేను మీ వీడియో చూసినప్పుడు మీరు అంటే నేను కన్వర్జేషన్ బయట ఉన్నా, దానికి ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు, కానీ నేను 2 నంబర్లు చూసిన. బహుశా నేను నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఆన్లైన్ బ్రెగ్గర్ గురించి బ్రదర్ మాట్లాడుతున్నాడు కదా, ఇది ఫస్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ ప్రశ్నకు నేను మీతో మాట్లాడతాను. అయితే దీనికి యూపీఐ ఐడి ఉందా లేదా అనేది నా క్వశ్చన్. మీరు ఉందా లేదా చెప్తే సరిపోతుంది, వివరించాల్సిన అవసరం లేదు కదా బ్రదర్. బ్రదర్, మీ మాట కంప్లీట్ గా ఏం అర్థం కాలేదు బ్రదర్. నేనేమంటున్నా,
ఆ. దానికి యూపీఐ ఐడి ఉందో లేదో చెప్తే అయిపోతాయి కదా బ్రదర్, వివరించాల్సిన అవసరం లేదు కదా అంటున్నా నా క్వశ్చన్. బ్రదర్ మీరు ఏం మాట్లాడారు కంప్లీట్ గా ఏం అర్థం కాలే. చూడండి వీడు ఎంత కన్నింగ్ కమలాసనం చూడండి. ఇప్పుడు దాకా అతను మాట్లాడిందంతా ఇతను చెప్పాడు, అతను విన్నాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి క్లారిటీగా అడిగాడు అతను స్పష్టంగానే అడుగుతున్నాడు. ఇదంతా నాకు చెప్పొద్దండి, మీ నెంబర్కి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఉందా అది చెప్పండి చాలంటే, బ్రదర్ మీరు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు, ఎంత యాక్షన్ చేస్తున్నాడు చూడండి వీడు ఓసర వెళ్ళిగా ఏమనాలా. చూడండి ఇంకేమంటాడు చూడండి. వాయిస్ క్లియర్ లేదా బ్రదర్ నాది? మొత్తం అంతా కట్ అయింది. అరే ఇప్పుడు ఎట్లా వినిపించింది? నా వాయిస్ క్లియర్ గా లేదు బ్రదర్ అంటే మొత్తం అంతా కట్ అయింది అన్నాడు. ఇప్పుడు వినిపించింది, ఎందాడు వినిపించలే. ఓకే ఓకే, నేను ఏమంటున్నా బ్రదర్, మన నంబర్ మీరు ఏదైతే డిస్ప్లేలో ఇచ్చారు కదండి, నా క్వశ్చన్ దానికి యూపీఐ ఐడి ఉందా? ఇప్పుడు జనరల్ గా చూసే వాళ్ళు బహుశా మీకు ఏదైనా కానుక రూపంలో వేయాలనుకుంటే ఆ నంబర్ కి వేస్తారు కదా, ఒకవేళ ఉంటే వేస్తారు, లేకుంటే వేయరు కదండి. అది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి స్పష్టంగా చూడండి, వేస్తారు కదా బ్రదర్ అంటే ఇట్ అంటున్నాడు. అంటే ఆ మాట వినిపించింది, ఇదంతా వినిపించింది కానీ అతను ముందు అడిగిన మాట వినిపించలేదు అతనికి. దానికి మీరు తర్వాత ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా మనకి ఏం అర్థం అవుతుందండి, జాన్ పాల్ సింబల్స్ మాత్రమే పెట్టుకోలేదు, ఫోన్ పే గూగుల్ పే అని పేరు పెట్టలేదు, కానీ అతనికి డబ్బులు వచ్చేదంతా ఆ నెంబర్కే. ఇదంతా ముసుగులో జరిగే వ్యవహారం. లేకపోతే ఇతను అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పకుండా ఏదేదో సుత్తి చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ లోకి వచ్చేసరికి బ్రదర్ మీరు చెప్తుంది నాకేం వినిపించట్లేదు బ్రదర్ అంటే ఎంత నటనండి వీడిది. ముందు చెప్పింది వినిపించినాయి, వెనక చెప్పింది వినిపించినాయి, మధ్యలో చెప్పింది వినిపించలేదట. ఇది ఎంతమంది నమ్ముతారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇతనికి లేకపోతే 7 లక్షల రూపాయలు పెట్టి కారు ఎక్కడి నుంచి కొన్నాడు, వీడికి సూట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు చిన్న ఫోన్ పెట్టుకొని వీడియో చేసుకునేవాడు, ఇప్పుడు పెద్ద ఎల్సిడి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను తిరిగే కారు ఎక్కడి నుంచి వచ్చింది? యాపిల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి జాన్ పాల్కి? సరే ఏమన్నా సంఘం ఉందా? ఒక 500 మంది 600 మంది సంఘం ఉన్నారంటే ఒక 20-30 మంది సంఘం ఉంటారు. 20-30 మంది సంఘం ఉన్నవాడికి 7 లక్షల రూపాయల కారు, సూటు, ఎల్సిడి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఖచ్చితంగా గూగుల్ పే ఫోన్ పే లేకుండా అతనికి ఇవన్నీ రావు. కానీ అతను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తా ఉన్నాడు. నేను ఈరోజు ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, నిన్న వీడియో పెడితే డిలీట్ చేశాడు, ఎన్ని డిలీట్ చేసినా మళ్ళీ వస్తానే ఉంటాయి ఇలాంటి వీడియోస్. అమాయకులైన చాలా మంది విశ్వాసుల్ని జాన్ పాల్ మోసం చేస్తా ఉన్నాడు. ఎవడైతే ఈ జాన్ పాల్ ఫాలోవర్స్ ఉన్నారో వీరు కూడా అమాయకంగా వీడి మాయలో పడి మోసపోతా ఉన్నాడు. అందరినీ ఎగతాళి చేస్తున్నాడు. గూగుల్ పే ఫోన్ పే పెట్టుకొని మీరు డబ్బులు అడుక్కుంటున్నారని. నువ్వేం అడుక్కోకుండా, నువ్వు గూగుల్ పే ఫోన్ పే నీకు ఎవరు వేయకోకుండా, నీకు కార్ ఎక్కడిది, ఎక్విప్మెంట్స్ ఎక్కడివి, సూట్ ఎక్కడిది, ఈ లైవ్ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? జాన్ పాల్ సమాధానం చెప్పాలి. ఇక్కడే మనకు అర్థమవుతుంది జాన్ పాల్ ఎంత మోసగాడో అర్థమవుతుంది. ఎంత కమల్ హాసన్ వీడి దగ్గర ఎంత నటన ఉందో చూడండి. వాడికి అవసరమైనవన్నీ తీసుకున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఏం బ్రదర్ వేస్తారా అంటే, ఒకవేళ అతను వేస్తానంటే ఖచ్చితంగా చెప్పేవాడు ఇతను, నా నెంబర్ అదే బ్రదర్, ఫోన్ పే గూగుల్ పే దానికి ఉంది, మీరు ఏమన్నా వేయాలనుకుంటే దానికి వేయండి అని. కానీ ఆ బ్రదర్ తెలివిగా మాట్లాడటం వల్ల ఇంక వేరే సోదంతా చెప్పుకుంటూ వచ్చి దాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి జాన్ పాల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో మీరందరూ ఇప్పటికైనా ఆ జాన్ పాల్ మాయల నుంచి బయటకు రండి. ఎందుకంటే ఇతడు చేతబడి చేసే ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాడు. ఒకవేళ మీరు ఫాలో అవుతా ఉంటే మీకు కూడా చేతబడి చేసి మిమ్మల్ని వశీకరణ మంత్రంతో ఏమైనా వశపరుచుకున్నాడేమో ప్రతి ఒక్కరు ఆలోచించాలని నేను తెలియపరుస్తూ, ఇలాంటి మోసాలు జాన్ పాల్ ఇంకా ఎన్నో అనేకమైనవి ఉన్నాయి, అవన్నీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.